ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయా చక్షుర్గుణమిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితాం శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు మనము 67 and 68 శ్లోకాలు చదువుతాం మాతాజీ. నెక్స్ట్ దాంట్లో నేను ట్రై చేస్తాను చదవడానికి. క్వస్థిత్ పదాబ్జం విజహాతి పండితో యస్తే అవమాన వ్యమానకేతనః విశంకాయ అస్మద్గురుర్ అర్చతి స్మ యత్ వినోపపత్తి మనవశ్చతుర్దశాం అతత్వం అసినో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయదస్తం అకుటయ చిద్భయ గతి. మాతాజీ మీరు ప్లీజ్ శ్లోక ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 24 అధ్యాయం పేరు శివగీతం నుండి 67-68 శ్లోకాలు చదువుకుంటున్నాం. 67వ శ్లోకం. కస్త్వత్పదాబ్జం విజహాతి పండితో యస్తే అవమాన వ్యయమాన కేతనః విసంకయ అస్మత్ గురుః అర్చతి స్మ యద్ వినోపపత్తిం మనవః చతుర్దశః. దేవదేవా, నిన్ను అర్చించినదే జీవితం వృధా అగునని పండితుడైన వాడు ఎరిగియుండును. ఇది తెలిసిన పిమ్మట అతడు ఎట్లు నీ పాద పద్మార్చనను త్యజించును. మా జనకుడు మరియు గురువు అయిన బ్రహ్మదేవుడు కూడా నిస్సంకోచముగా నిన్ను అర్చించెను. 14 మనువులు ఆయనను అనుసరించిండిరి. వర్షం. పండితుడనగా జ్ఞానవంతుడు అని అర్థం. కానీ నిజమునకు జ్ఞానవంతుడెవడు? జ్ఞానవంతుడైన వాడు భగవద్గీతలో 7వ అధ్యాయం 19వ శ్లోకమునందు ఈ విధంగా వర్ణింపబడెను. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమాహాత్మ సుదుర్లభః. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహు జన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగాను మరియు సమస్తముగాను తెలుసుకుని నాకు శరణమును నందును. అట్టి మహాత్ముడు దుర్లభుడు. ఆత్మానుభవమునకై పెక్కు జన్మలు పెక్కు చపల యత్నముల పిదప నిజముగా జ్ఞానవంతుడైన జ్ఞాని దేవదేవుడగు శ్రీకృష్ణుని శరణజొచ్చును. అట్టి మహాత్ముడు శ్రీకృష్ణుడే అనగా వాసుదేవుడు సర్వస్వమని ఎరుగగలుగును. వాసుదేవ సర్వమితి.
శ్రీకృష్ణుణ్ణి లేదా అతని భక్తుణ్ణి అర్చించినది జీవితం వృధా అగునని మహాత్ములు ఎల్లవేళలా ఎరిగిందురు. మనుజుడు ఉత్తమ భక్తునిగా అయినప్పుడు తాను గంభీరవంతుడు ధైర్యవంతుడు అనగా క్షాంతి కావలననియు భగవత్ సేవలోనే నెలకొనవలను కాని కాలమును వ్యర్థపరచరాదని అనగా అవ్యర్థ కాలత్వం అని తెలుసుకునని శ్రీల రూప గోస్వామి కూడా పలికిరి. భౌతిక ఆకర్షణ నుండి అతడు విడివడి ఉండవలను. విరక్తి తాను చేసిన కర్మలకు అతడు ఎటువంటి గౌరవమును అభిలషించరాదు. మానశూన్యత తనపై శ్రీకృష్ణుడు తప్పక కరుణను కురిపించగలడని అతడు నిశ్చయుడై ఉండవలను. ఆశాబంధ భగవత్ సేవకు అతడు ఎల్లవేళలా ఉత్సాహవంతుడై ఉండవలను. సముత్కంఠ జ్ఞానవంతుడు సదా శ్రవణ కీర్తనములచే భగవంతుణ్ణి కీర్తింప ఉత్సాహవంతుడై ఉండును. నామగానే సదా రుచి భగవద్గుణములను వర్ణించుటకు అతడు సదా ఆసక్తుడై ఉండును. ఆసక్తి తత్ గుణాఖ్యానే భగవంతుని లీలా ప్రదేశముల ఎడను అతడు ఆకర్షణలను కలిగి ఉండును. ప్రీతి తత్ వసతి స్థలే ఉత్తమ భక్తుని లక్షణములు ఈ విధముగా ఉండును. వాస్తవముగా పండితుడైనట్టి పూర్ణ మానవుడు అనగా ఉత్తమ భక్తుడు కృష్ణ పాదార వింద సేవను త్యజింపజాలడు. సుదీర్ఘముకు జీవన కాలము అనగా 432 కోట్ల సంవత్సరములు బ్రహ్మదేవుని ఒక రోజులో 12 గంటలతో సమానం. ఈ సుదీర్ఘముకు జీవన కాలము కలిగి ఉన్నప్పటికీ బ్రహ్మకు మృత్యుభయము ఉన్నది. కనుకనే అతడు దేవదేవుని భక్తియుత సేవలో నెలకొని ఉన్నాడు. అదేవిధంగా బ్రహ్మదేవుని పగట సమయమున ఆవిర్భవించి అంతర్ధానము చెందిడి మనువులు కూడా భగవానుని భక్తిలో నెలకొని ఉందరు. బ్రహ్మదేవుని ఒకరోజు సమయమున 14 మనువులు ఆవిర్భవించి అంతర్ధానము చెందుదురు. మొదటి మనువు స్వయంభువ మనువు. ప్రతి మనువు 71 యుగముల కాలము జీవించెను. ఒక్కొక్క యుగము దాదాపు 43,20,000 సంవత్సరములు. అంతరి దీర్ఘాయు ఉన్నప్పటికీ మనువులు కూడా భగవద్భక్తిలో నెలకొని తదుపరి జన్మమునకై ఏర్పాట్లు చేసుకునిచుందురు. నేటి యుగమున మానవులు కేవలం 60 ఏళ్లు లేదా 80 ఏళ్లు జీవింతురు. ఆ జీవిత కాలము కూడా క్రమముగా క్షీణించుచున్నది. కనుక నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించుచు శ్రీకృష్ణ పాదార వింద సేవను చేపట్టుట మానవ మాత్రులకు తప్పనిసరి అయినట్టిది. ఈ విషయమును శ్రీ చైతన్య మహాప్రభువు ఈ విధముగా ఆదేశించిరి. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. శిక్షాష్టకం నుండి. మనుజుడు భక్తి యోగమున నెలకొనినప్పుడు అతనిని పెక్కురు అసూయపరులు చుట్టుముట్టుదురు. అనేక మంది శత్రువులు అతనిని ఓడించుటకు లేదా నిలువరింపచేయుటకు తరచుగా యత్నింతురు. ప్రస్తుత కాలమునకు అది కొత్తేమి కాదు. ఏలయన అది పురాతన కాలమునందును భక్తిలో నెలకొనిన ప్రహ్లాదుని అతని తండ్రి అయిన హిరణ్యకశిపుడు నానా కష్టములకు గురిచేసెను. భక్తుల్ని వేధించుటకే నాస్తికులు ఎల్లవేళలా సిద్ధపడిందరు. కనుకనే అటువంటి వారి విషయమున ఓర్పును కలిగి ఉండవలనని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. ఏది ఏమైనాను భక్తుడు హరే కృష్ణ మహామంత్రముని జపించుచు ఆ మంత్ర జపమును గూర్చి ప్రచారము కావింపవలను. ఏలయన కీర్తనము ప్రచారము అనువాని చేతనే జీవన పూర్ణత్వము సిద్ధించగలదు. ప్రస్తుత జీవితమును అన్ని విధముల పూర్ణం కావింపవలసిన ఆవశ్యకతను గూర్చి భక్తుడు ప్రచారం కావింపవలను. ఈ విధముగా అతడు కృష్ణ భక్తిలో నెలకొని వాడై బ్రహ్మదేవాది పూర్వ ఆచార్యుల అడుగు జాడలను అనుసరింపవలను. 68వ శ్లోకం. హతత్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపచ్చితాం విశ్వం రుద్రభయ ధ్వస్తం అకుతశ్చిత్ భయాగతి. దేవా, నిజముగా జ్ఞానవంతులైన వారు నిన్ను పరబ్రహ్మముగాను పరమాత్మగాను ఎరిగి ఉన్నారు. చివరకు సమస్తమును నశింపచేయనట్టి రుద్రుని వలన సమస్త విశ్వము భయపడినను ఉత్తమ భక్తులకు మాత్రము నీవే అభయగతి అయి ఉన్నావు. ఈ దృశ్యమాన జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకై బ్రహ్మ విష్ణువు శివుడు అనగా మహేశ్వరుడు ఉన్నారు. మరణ సమయమున భౌతిక దేహము నశించిపోను. విరాట్ దేహము మరియు వ్యక్తిగత జీవుని చిన్న దేహము రెండును చివరికి నశించినట్టువే. కానీ భక్తులు దేహ వినాశమును గూర్చి భీతి చెందరు.
ఏలయన దేహత్యాగానంతరము వారు భగవద్ధామమునే చేరగలరు. భక్తి యోగా విధానమును ఖచ్చితంగా పాటించిన వానికి మరణ భయము ఉండదు. ఏలయన అతడు భగవద్ధామమునికి ఎక్కుట నిశ్చయమైన విషయమే. కాని భక్తి రహితులకు మాత్రము మృత్యు అన్నచో అమిత భయము. మరణానంతరము ఎచ్చటికి ఏగనున్నారో గాని తదుపరి జన్మమున ఎటువంటి దేహము లభించును అనేది విషయము గాని వారికి తెలియకపోవటే దానికి కారణము. రుద్రుడే అనగా శివుడే సాక్షాత్తుగా రుద్ర భయమును గూర్చి పలుకుట వలన ఈ శ్లోకమున రుద్ర భయ అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. రుద్రులు మొత్తం 11 అనగా 11 మంది ఏకాదశ రుద్రులు. దేవదేవుణ్ణి ప్రార్థించుచున్న రుద్రులు మిగిలిన రుద్రులతో సమాన శక్తి సంపన్నుడై అయినను వారికి భిన్నుడు. సారాంశమేమనగా రుద్రులందరూ విశ్వ వినాశమునందే నెలకొని ఉన్న కారణమున ఒకరికొకరు భయకారులై ఉన్నారు. అనగా ఒక్క భక్తుడు తప్ప ఎల్లరును చివరకు రుద్రుడు కూడా రుద్రునికి భయపడి ఉన్నారు. శ్రీకృష్ణ పాదార విందముచే రక్షింపబడిన వాడై ఎల్లప్పుడూ సురక్షితముగా ఉండటం వలన భక్తుడు ఏనాడును రుద్రునికి భయపడడు. ఈ విషయమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9వ అధ్యాయం 31వ శ్లోకం యందు కౌంతేయ ప్రతిజానీహి నా మే భక్తః ప్రణశ్యతి. ఓ అర్జున, నా భక్తుడు ఎట్టి పరిస్థితుల యందును నశింపడని బాహాటముగా చాటుమని పలికెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you very much, Mataji. Hare Krishna. So, thank you all for joining today's Bhagavata session. అందరికీ నమస్కారాలు. ప్రేయర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురిన్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామిని నితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశే తారిణే. శ్రీకృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము చతుర్థ స్కందంలోని భాగవతంలో 4వ వర్ణ సృష్టిలో 24వ అధ్యాయంలో శివ రుద్రగీతలో మనము ఈరోజు 67, 68 శ్లోకాలు పరిశీలిస్తున్నాం. ఈ ఈ సబ్ సెక్షన్లో నాకు ఆల్రెడీ మనం చాప్టర్ని 4 సెక్షన్స్గా డివైడ్ చేస్తే 3rd సెక్షన్లో ఉన్నాం. 33 నుంచి 68 రుద్రగీత అన్నట్టు. సో ఈరోజు లాస్ట్ 2 శ్లోకాస్ చదువుతున్నాం. దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. దీని తర్వాత ఫలస్థుతి ఉండదు, ఎలా ఈ రుద్రగీతని చాంట్ చేయాలి అనేది. అది రేపటి నుంచి చూద్దాం. సో సందర్భం మనకు తెలిసినంత వరకు ఈ ప్రచేతస్సులు, ఈ ప్రాచీన బరి 10 మంది కుమారులని ప్రచేతస్సులు అంటారు. వాళ్ళు సంతానోత్పత్తి కోసం ఒక 10,000 ఇయర్స్ వాటర్లో తపస్సు చేశారు. వాళ్ళ హ్యూమిలిటీ మూడ్ని కానీ వాళ్ళ దైవభక్తిని కానీ చూసి ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై వారికి ఈ స్వయంగా ఈ రుద్రగీతాన్ని బోధించాడు అన్నట్టు. సో దాంట్లో ఆ సందర్భంలో ఈ రుద్రగీత వస్తుంది. సో రుద్రగీతాన్ని కూడా 4 సబ్ సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటే 33 నుంచి 43 శ్లోకాలేమో చతుర్వ్యూహ రూపాలు, పంచభూత దేవతలకు నమస్కారము, ఎట్లా ఆత్మ ప్యూరిఫికేషన్ శుద్ధి జరుగుతుంది మనము అనేది ఫస్ట్ సబ్ సెక్షన్లో తెలుసుకున్నాము. అంటే మనకు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ, అనిరుద్ధ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇంద్రియాలు, ప్రాణం, మనసు ఇవన్నీ భగవంతుని శక్తులే అని మనం తెలుసుకోగలిగాము. సో మనం భక్తి ప్రారంభించే టైంలోనే మన ఆత్మశుద్ధి కోసం ఈ ప్రేయర్స్ చేసాము వాళ్ళకు.
సో అది ఫస్ట్ సబ్ సెక్షన్లో తెలుసుకోవడం అయింది. 44 నుంచి 53 శ్లోకాలలో మనము ఆ లార్డ్ యొక్క దివ్య రూప దర్శనం గురించి, ఆ రూప దర్శనమై మన భక్తికి మూలం అని తెలుసుకోగలిగాము. రూప సేవ భక్తి యొక్క పరాకాష్ఠయే ఆ రూపాన్ని సేవించడం. సో మనము ఆ భగవంతుని అద్భుతమైన దివ్య రూపాన్ని మనం ఏ విధంగా వర్ణించారో చూసాం. అన్ని ఆ, ఆయుధాలు కానీ, కిరీటం కానీ, ఆ, ఆ, నేను లాస్ట్ వీక్లో చెప్పిన కొన్ని లైక్ శ్లోకాలలో కూడా మనము అతని కౌస్తుభము, అతని మణికంఠ ఆహారము, తర్వాత పద్మములు లాంటి ఆయన ఆ, పాదాలు, సో పాదాలకు ఉన్న గోర్ల నుంచి వస్తున్న కాంతిని ఇవన్నీ చూసాం. సో ఆ, తర్వాత ఆ భగవంతుని రూపం మనం మనస్సులో స్థిరంగా చేసుకోవడానికి కోసం రూపదర్శనం గురించి మనం ఆ, వర్ణించ వర్ణించడం జరిగింది. తర్వాత సబ్ సెక్షన్లో 54 నుంచి 59 దాంట్లో ఏంటంటే గ్లోరిఫికేషన్ ఆఫ్ భక్తి ప్రాసెస్ అండ్ భక్త గురించి చెప్పబడింది అన్నట్టు. అంటే భగవంతుని నిజమైన కృప ఏంటంటే మనకు ఆ, శుద్ధ భక్తుడి సాంగత్యం కలగడము, తర్వాత ఈ భక్తి మహిమను తెలియజేయడము, అండ్ ఈ సర్వీస్. సో ఆ, భక్తుడి సేవ భగవంతుడి కన్నా సేవ కన్నా శ్రేష్టమని చెప్పడము, అండ్ మనకు మోక్షానికి మార్గం కాదు మన భక్తి, కృష్ణ ప్రేమకు మార్గం అని తెలుసుకోగలిగాము. సో అది ఆ, భగవంతుని కృపతోనే మనకు భక్తి లభిస్తుంది అని కూడా తెలుసుకోగలిగాం. సో ఇవన్నీ 54 నుంచి 59 శ్లోకాల్లో చదివాం. సో ఇప్పుడు లాస్ట్ సబ్ సెక్షన్లో వచ్చింది ఏంటంటే భగవంతుడికి ఈ ప్రకృతికి మధ్య సంబంధం ఏంటి, మన భక్తుడికి రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాము. సో దాంట్లో అంటే రిలేషన్ బిట్వీన్ కృష్ణ అండ్ మెటీరియల్ క్రియేషన్. సో దాంట్లో మనం ఈరోజు 2 శ్లోకాలు చూసాము. సో అందులో ప్రధాన థీమ్ వచ్చేసి మనం ఈరోజు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే వాసుదేవ సర్వమితి అని గ్రహించి భగవంతుని పాద సేవని మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు, ఆయన పాద సేవని. సో 67 శ్లోకాలు మెయిన్ థీమ్ ఇది. సో ఆ శ్లోకాన్ని డీటెయిల్గా చూస్తే దాని మామూలుగా తాత్పర్యం, దాని మీనింగ్ ఏంటంటే నిజమైన పండితుడు ఎవరైతే అతను ఈ భగవంతుని పాద పద్మాలను పూజిస్తాడు, ఆ పూజించిన వాడు జీవితాన్ని వృధా చేసుకున్న వాడితో సమానం. సో కాబట్టి మనం బ్రహ్మ నుంచి క్రియేట్ అయ్యాం కాబట్టి సెకండరీ క్రియేషన్లోనే బ్రహ్మదేవుడు కానీ, మనువులు కానీ, మన స్వయంభూ మనువు, మన ఫస్ట్ మనువు. సో అవన్నీ ఆ మనువులు కూడా అందరూ నిన్ను పూజించారు. సో నేను కూడా నిన్ను పూజించాలని కోరికతోని ఆయన పాదాలను విడిచిపెట్టని వాడే పండితుడని ఈ శ్లోకాల్లో చెప్పబడింది అన్నట్టు. సో దీన్ని డీటెయిల్గా చూస్తే ఇందులో ఆల్రెడీ ఈ పర్పూట్స్లో కొన్ని భగవద్గీత శ్లోకాలు ఆల్రెడీ రిఫర్ చేయబడింది. నేను ఆ శ్లోకాస్ గురించి కూడా మాట్లాడతాను. సో ఇందులో ఇందులో కొన్ని మ్యాథ్ క్యాల్కులేషన్స్ కూడా ఉన్నాయి నాకు ఇష్టమైనది. సో అది కూడా నేను మీకు ఈజీగా చెప్పడానికి అర్థమయ్యేటట్టు ట్రై చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి 67వ శ్లోకంలో పండితుడు అంటే ఎవరు అనేది శ్రీల ప్రభుపాద గారు స్పష్టంగా పర్పోట్లో చెప్తున్నాడు అన్నట్టు. ఎవరైతే భగవంతుని శరణు పొందుతాడో వాడినే పండితుడు అంటారు. ఇంకా జ్ఞానం ఉన్నా కూడా ప్రాపర్ వేలో యూజ్ చేయకుంటే వాడు అజ్ఞానితో సమానం. సో మనం చూస్తాం ఏది ఉన్నా సరే, ఇప్పుడు మనకు మంచి ఎడ్యుకేషన్ ఉన్నా, లేకపోతే మంచి వెల్త్ ఉన్నా, మంచి ఫేమ్ ఉన్నా, ఇవన్నీ జీరోస్ అన్నట్టు. సో కృష్ణ మేక్స్ 1 అన్నట్టు ఇన్ ద నెంబర్ ఆఫ్. నువ్వు బ్లాంక్ చెక్ ఇస్తే 000 వేసిస్తే వాల్యూ ఉండదు. ఎప్పుడైతే 1 పెడతామో దానికి వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే కృష్ణుడు మన లైఫ్లో ఉంటాడో, మనం కృష్ణుడిని చేర్చుకుంటాము మన లైఫ్లో, అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది, మన హ్యూమన్ లైఫ్కి వాల్యూ ఉంటుంది. లేకపోతే మనం ఆ హ్యూమన్ లైఫ్ని వేస్ట్ చేసుకున్నట్టు. సో ఎందుకంటే ఎన్నో జన్మల తర్వాత మనకు ఈ జ్ఞానం వస్తుంది. మనకు వాసుదేవ సర్వమితి అనేది కృష్ణ ఈజ్ ద కాజ్ ఆఫ్ కాజెస్, ఆల్ కాజెస్ అనేది తెలియజేయడానికి మనకు ఎన్నో జన్మల తర్వాత ఈ జ్ఞానం వస్తుంది అని చెప్తున్నాడు. సో అలాంటి మహాత్ముడు చాలా అరుదు. సో లక్కీగా ఇస్కాన్
ఈ సొసైటీ వల్ల మనకు అదే నాలెడ్జ్ ఈజీగా లభించబడింది కాబట్టి మనం అదృష్టవంతుగా. సో మనకు ఇప్పుడు కృష్ణ గురించి తెలుసు కాబట్టి ఆయన పాద సేవను విడిచిపెట్టకూడదని మనం తెలుసుకోవాల్సింది. అలాంటి వాడే పండితుడు, లేకపోతే వాడు పండితుడు కాదు. విడిచిపెట్టేవాడు పండితుడు కాదు, రియల్ పండితుడు కాదు అన్నట్టు. అంటే మెటీరియల్ ఎడ్యుకేషన్ ఏది ఉన్నా వాటికి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ జీరో అన్నట్టు. సో రూప గోస్వామి చాలా లక్షణాలు చెప్పాడు భక్తుడి. సో ఆ భక్తుడి లక్షణాలు చెప్పినప్పుడు సహనము, అంటే ఒక్క క్షణం కూడా లైక్ వ్యర్థం చేయకుండా ఉండడము, విరక్తి, భౌతిక విషయాలపై ఆసక్తి తగ్గడము, గౌరవం కోసం ఆశించకపోవడము, ఎవరో రెస్పెక్ట్ ఇవ్వాలనుకొని మనం దాని గురించి ఆలోచించడం, మనకు పేరు రావాలని అలాంటివి ఆలోచించకపోవడం అన్నట్టు. తర్వాత కృష్ణుడి తప్ప మనకు లైక్ డెఫినెట్గా కృష్ణుడి కరుణ మనకు వస్తుందనే నమ్మకం ఉన్నవాడు. తర్వాత ఆల్వేస్ దేవుడికి సేవ చేయాలి అనే తపన ఉన్నవాడు. ఇలా చాలా నామకీర్తనలో రుచి పొంది ఆనందం పొందేవాడు. ఇప్పుడు మనం హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తున్నాం. సో అది చేస్తున్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మన కృష్ణుడు మనతో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నామము ఆయన డిఫరెన్స్ లేదు. ఇదంతా స్పిరిచువల్ వరల్డ్ నుంచి వచ్చింది, గోలోకం నుంచి వచ్చింది, బ్రహ్మదేవుడి నుంచి ఈ మహామంత్రం వచ్చింది. కాబట్టి ఇది స్పిరిచువల్ వరల్డ్ నుంచి వచ్చింది. సో కాబట్టి దీనికి కృష్ణుడి నామానికి దీనికి తేడా లేదు. సో కృష్ణుడు ఉన్నట్టే మనతో ఆ మంత్రం చాంటింగ్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఆనందం అన్నట్టు. కృష్ణుని గుణాలు చెప్పడంలో ఆనందం, కృష్ణుని పాస్ట్ టైమ్స్ చెప్పడంలో ఆనందం, కృష్ణుడు వెళ్ళిన ప్రదేశాలకి వెళ్ళడంపై ఆనందం. ఆ ప్రదేశాలు ఇప్పుడు గోవర్ధనగిరి అంటే ఈరోజు మార్నింగ్ భాగవతంలో అదే పాస్ట్ టైం గురించి చెప్పాడు. సో అది చాలా పవిత్రమైనది అన్నట్టు. రాధాకుండ్ అని అది చాలా పవిత్రమైనది అన్నట్టు. సో దాని మీద ప్రేమ పొందడము, మధురకు కానీ గోవర్ధనగిరి బృందావనకు కానీ వెళ్ళాలనే కోరిక, దాని మీద ప్రేమ పెంచుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు నిజమైన భక్తులు. సో బ్రహ్మదేవుడు కూడా భయపడతానంట. ఎందుకు భయపడతాను అంటే అతనికి కూడా ఆ బ్రహ్మ భువనాల్లో కానీ భగవద్గీతలో శ్లోకం ఉంటుంది. అంటే మెటీరియల్ క్రియేషన్లో ఈ 14 వరల్డ్స్లో బ్రహ్మదేవుడితో మొదలుకొని సత్యలోకంలో, కింద పాతాళ లోకంలో లాస్ట్ లోకం 14th 7 కింది లోకాలు ఉంటాయి. భూలోకం వచ్చి 7th లోకం, పైన 6 ఉంటాయి అన్నట్టు. స్వర్గము ఇవన్నీ ఉంటాయి. సో మామూలుగా మనకు సింపుల్గా చెప్పాలంటే కలియుగానికి ఏజ్ వచ్చేసి 4,32,000. సో అది క్యాల్కులేషన్ మామూలుగా 4,32,000 సంవత్సరాలు మన కలియుగం. సో కలియుగానికి డబుల్ ఉండేదే ద్వాపరయుగం, అంటే 2 times మల్టిప్లై. కాసేపు కలియుగాన్ని ఒక వేరియబుల్గా మనం అనుకుంటే దానికి 2 times ఉంటుంది, అంటే ఎక్స్ అది 2x. తర్వాత త్రేతాయుగం అది 3 times ఉంటుంది కలియుగానికి, అంటే అది 3 times x అన్నట్టు. తర్వాత సత్యయుగం దాన్ని 4 times ఉంటుంది కలియుగానికి, 4 times ఆఫ్ 4,32,000. సో ఆ విధంగా చూసుకుంటే 4x, 3x, 2x, x ఇవన్నీ యాడ్ చేస్తే 10x ఉంటాయి. అంటే మన కలియుగానికి 10 timesతో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఒక యుగ సైకిల్. సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. దాన్ని దివ్య యుగ అన్నారు. దివ్య యుగ అంటే 4 చతుర్యుగాలు కలిస్తే 1 దివ్య యుగ. సో దాన్ని వచ్చేసేసి ఇప్పుడు 1 దివ్య యుగకి 10 times ఆఫ్ కలియుగ కాబట్టి 4,32,000 కాస్త 43,20,000 అవుతుంది, అంటే 4.32 మిలియన్ ఇయర్స్ అవుతుంది ఒక దివ్యయుగం. అలాంటి దివ్యయుగాలు బ్రహ్మదేవుడి ఒక్క రోజులో 1000 ఉంటాయి, 1000 సహస్రం. సో అంటే ఇప్పుడు 1 day టైం ఎంత వచ్చేసింది బ్రహ్మదేవుడికి, ఆ మిలియన్ కాస్త బిలియన్ అవుతుంది. మిలియన్కి 1000 times మల్టిప్లై చేస్తే బిలియన్ వస్తుంది. సో 4.32 బిలియన్ ఇయర్స్ అవుతుంది ఒక్క బ్రహ్మదేవుడి రోజు. మళ్ళీ రోజు ఎంత ఉందో రాత్రి కూడా అంతే ఉంటుంది. అలా బ్రహ్మదేవుడు 100 years, 100 into 365 days. ఒక్క డేకే మనం చూస్తాం డే టైమే 4.32 బిలియన్ ఇయర్స్.
అంత లైఫ్ స్పాన్ ఉన్న బ్రహ్మ కూడా ఆయన కూడా చనిపోతాడని తెలిసి నిరంతరం భగవంతుని ధ్యానం చేస్తున్నాడు, భగవంతుని సేవ చేస్తున్నాడు. సో కాబట్టి మనువులు ఒక బ్రహ్మ డే టైంలో 12 అవర్స్లో 14 మనువులు ఉంటారు. మనకు స్వయంభూ మనవు అన్నది స్టార్టింగ్ మనం. సో అయితే 14 అంటే దాన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే 4.32 బిలియన్ ఇయర్స్ని 14తో డివైడ్ చేస్తే అరౌండ్ 71 దివ్య యుగాలు వాళ్ళ ఆయుష్. వాళ్ళు కూడా భగవంతుని కోసం సేవ చేస్తున్నారు, నామస్మరణ చేస్తున్నారు, భక్తి మార్గం వదిలిపెట్టట్లేదు. అంత దీర్ఘాయుషున్న బ్రహ్మదేవుడు అండ్ ఈ మను, ఈ 14 మనూస్, బ్రహ్మ 1 డేలో 14 మనూస్ వస్తారు. సో అది మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్. వాళ్ళు కూడా భక్తులు, వాళ్ళు కూడా ఈ భగవంతుని సేవలో ఉన్నారు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత పెద్ద ఎక్కువ ఆయుష్ ఉన్నా కూడా వాళ్ళు భక్తి తప్ప మరేది శాశ్వతం కాదని తెలుసుకున్నారు. సో కాబట్టి భక్తి చేస్తున్నారు. సో మనది అల్పాయుష్, మనం 60 నుంచి 80 సంవత్సరాలు బతికితే చాలా గుడ్ లైఫ్ జీవించినట్టు. 100 ఇయర్స్ అని చెప్తారు కలియుగంలో, ద్వాపర యుగంలో 1000 ఇయర్స్, తర్వాత త్రేతాయుగంలో 10,000 ఇయర్స్, అండ్ సత్యయుగాల్లో 100,000 ఇయర్స్, 10 టైమ్స్ పెరుగుతూ ఉంటుంది. సో బట్ మనకు వచ్చేసి ఎఫెక్టివ్గా 60 to 80 తర్వాత చాలా అవయవాలు మన బాడీ అంత సహకరించకపోవచ్చు భక్తి చేసుకోవడానికి. సో 80 ఇయర్స్ అనుకుంటే మనం మోర్ దెన్ 40 ఇయర్స్లో ఉన్నాం కాబట్టి మనకి ఇంకా హాఫ్ టైం కూడా అయిపోయింది కాబట్టి మనం ఇక వేస్ట్ చేయకుండా భక్తిని కంటిన్యూ చేయాలి. ఇంకా వీలైనంత ఎక్కువగా భక్తి మీద ఫోకస్ చేయాలి. బికాజ్ మన టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఇది ఎమర్జెన్సీ టైం అనుకోవచ్చు. మనం హరినామ సంకీర్తనలో మనకి అది మన లైఫ్కి ఇంపార్టెంట్ అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంత పెద్ద ఆయుష్ ఉన్న బ్రహ్మ మను వీళ్ళే చేయగలిగింది. మనమేమో ఆల్రెడీ మిడిల్ ఏజ్కి వచ్చేసాము, గృహస్థ లైఫ్లో ఉన్నాం. మనం ఇప్పుడు మనకి ఎంత తక్కువ టైం ఉందనేది మనకు అర్థమైంది కాబట్టి వాళ్ళ టైంతో కంపేర్ చేస్తే వాళ్ళకు టైం లేదు అంటున్నారు. మనము ఎంత వాళ్ళ ముందట. కాబట్టి మనము ఈ హరినామ సంకీర్తన ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ శ్లోకాలు. సో చైతన్య మహాప్రభు కూడా చెప్తానన్నాను, తృణాదపి సునీచైన తరూరవి సహిష్ణున అమానీన మానధీన కీర్తన్య సదా హరిహి. ఇది శిష్టాష్టకంలోని 3వ శ్లోకం అన్నట్టు. మార్నింగ్ ఎవ్రీడే శిష్టాష్టకము 8 ఉంటాయి. చైతన్య మహాప్రభు రాసింది, అది చదువుతూ ఉంటారు గుడిలో కూడా. మార్నింగ్ పూజలో కూడా చాలామంది భక్తులు చదువుతుంటారు. సో దానివల్ల మనకు వినయము, సహనము, మనం వేరే వాళ్ళకు గౌరవం ఇవ్వడము, ఈ నామకీర్తన చేయడం, ఇవన్నీ మనం చేస్తాం అన్నట్టు. సదా హరి కీర్తన్య సదా. సో భక్తుడికి మామూలుగా అడ్డంకులు ఏమేమి వస్తాయి వేరే వాళ్ళ నుంచి కూడా లాస్ట్లో ప్రభుపాద గారు ఎగ్జాంపుల్ చెప్పారు అన్నట్టు. భక్తుడు ఉన్న చోట అసూయ, అడ్డంకులు, శత్రువులు తప్ప. కొందరు నాస్తికులు, ఇంపర్సనలిస్ట్, ఎందుకు మార్నింగ్ లేచి చాంటింగ్ చేస్తావు, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు, మూవీ చూడొచ్చు, క్రికెట్ చూడొచ్చు, నా గురించి చెప్పుకుంటున్నాను. సో అలా అడ్డంకులు వస్తాయి. ఈరోజు ఏం కాదు, లైక్ ఓకే ఈరోజు షాపింగ్కి వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళేసి చాలా టైం వేస్ట్ అవుతుంది. కాస్కోకి వెళ్తే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను చాలా స్లో షాపర్ అన్నట్టు. నేను పోతే తొందరగా డెసిషన్ అక్కడ లైక్ ఏదైనా డీల్స్ కనబడింది అనుకోండి, తీసుకోవాలా వద్దా, అవి చాలా టెంప్ట్ చేస్తుంటాయి. చాలా మటుకు డీల్స్ ఉన్నాయని నేను కాస్కోలో కొంటూ ఉంటాను. సో అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది. సో బట్ నేను ఎప్పటికప్పుడు టైం టు టైం చూస్తుండాలి. సో లైక్ కొన్ని గంటలు వేస్ట్ చేసిన అంటే ఇమీడియట్గా చాంటింగ్ చేయాలి. సో ఆ విధంగా చాంటింగ్ చేయాలి. బికాజ్ మన టైం వాల్యుబుల్. ఇప్పుడు తెలిసిపోయింది కదా మనకు చాలా తక్కువ టైం ఉందని. సో మనం ఎంత చేయాలనేది మనకు అర్థమైంది. బ్రహ్మదేవుడితో కంపేర్ చేస్తే మనం చేసిన ఈ చాంటింగ్ అసలు నథింగ్, అసలు ఒక సెకండ్ కూడా కాదు ఆయన టైంలో. సో మనం అది కూడా వేస్ట్ చేస్తే ఇంకా ఎట్లా. సో దాంట్లో మనం వేస్ట్ చేయకూడదు అనేది ఇంపార్టెంట్. సో
మనం ఎప్పుడూ నామ సంకీర్తన ఆపకూడదు. నిత్యం హరినామ స్మరణ చేస్తుండాలి. ఏ అడ్డంకులు వచ్చినా ఎవరు ఎన్ని విధాలుగా టైం వేస్ట్ చేసేవి ఉంటాయి. బికాజ్ మనం వేరే వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకూడదు, అది కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం ఆ, ఏ- వీలైనంత వరకు కృష్ణుడి నామస్మరణ, కృష్ణుని లీలలు కానీ కృష్ణుని గురించి మాట్లాడుకోవడం కానీ చేయాలి. సో మన ఆచార్య పరంపర కూడా బ్రహ్మదేవుడి నుంచే స్టార్ట్ అయింది. సో బ్రహ్మ మధ్య గౌడ వైష్ణవ సాంప్రదాయం అనేది, సో అది కూడా బ్రహ్మదేవుడి నుంచి ప్రారంభమైంది. కాబట్టి మనం దాన్ని అనుసరించి మన జీవిత పరిపూర్ణతను మనం ఈ లైఫ్లోనే తెచ్చుకోవాలి, నెక్స్ట్ లైఫ్ కోసం చూడొద్దు. ఎందుకంటే మనం వీ షుడ్ ఫాలో అవర్ ఆచార్యస్. సో మనకు ఇంపార్టెంట్గా తెలిసిందేంటి ఈ శ్లోకా నుంచి, పండితుడు అనేవాడు భగవంతుని పాదసేవను ఎప్పుడూ విడిచిపెట్టడు. బ్రహ్మ, మనులు వీళ్ళందరూ దీర్ఘాయుషున్నా కూడా భక్తిని నమ్ముకున్నారు, అందులోనే నిమగ్నులైనారు. సో మనుషుల జీవితం చాలా చిన్నది, కాబట్టి మన హరినామ ఆ, సంకీర్తన అత్యవసరం. భక్తుని లక్షణాలు వినయం, సహనం, నామసేవ, ఈ మెటీరియల్ డిటాచ్మెంట్ అని తెలుసుకున్నాం. అడ్డు వచ్చినా ఎవరు వచ్చినా మన ఈ నిరంతరము నామసేవ ఆగకూడదు, ఎప్పుడు మనం చాంటింగ్ చేస్తూ ఉండాలి. ఆ, సో మన బ్రహ్మ నుంచి వచ్చిన పరంపర కాబట్టి మనం పరంపరను ఫాలో అవుతూ చేయాలి. సో దీంట్లో ఆల్రెడీ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సహ మహాత్మా సుదుర్లభ. ఇక్కడ క్లియర్గా భగవద్గీత చాప్టర్ 7 and 19 శ్లోకాల్లో ఫైనల్గా జ్ఞాని కృష్ణుని శరణే పొందుతాడు. సో ఇక్కడ అసలైన జ్ఞాని అంటే, పండితుడు అంటే ఎవరైతే కృష్ణ పాదాలు పట్టుకొని పాదాలను విడిచిపెట్టరో వాళ్ళని అనేది మనం కంపేర్ చేసుకోవచ్చు. సో అది ఈ శ్లోకాలు చెప్తున్నాను, స మహాత్మ సుదుర్లభ అని. తర్వాత ఇంకోటి 9th చాప్టర్లో 13th శ్లోకాలు కూడా ఉంది. మహాత్మా లక్షణం ఏంటి? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయం. ఈ శ్లోకాలు ఏమంటుంది? ఈ మహాత్ములు ఈ మాయను దాటి నన్ను ఆశ్రయిస్తారు అని చెప్పబడుతుంది అన్నట్టు. సో పండితుడు కానీ మహాత్ముడు కానీ భగవంతుని సేవ విడిచిపెట్టాడు. సో మనం ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత 6th చాప్టర్లో 47th శ్లోక చాలాసార్లు యూజ్ చేస్తాం మనం. యోగినాం అపి సర్వేషాం మద్గతేంతరాత్మన శ్రద్ధావన్ భజతే యోమాం సమే యుక్త తమో మత. సో యోగులలో శ్రేష్ఠుడు నా భక్తుడు. సో నా భక్తుడు పండితుడు సేవ విడిచిపెట్టాడు అని దాంట్లో నుంచి మనం ఆ శ్లోకాలు కూడా ఉంది. అండ్ 12th చాప్టర్లో భగవద్గీతలో మనకు చాలా స్టేజెస్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ భక్తి గురించి మొన్న సండే క్లాస్లో కూడా ఇస్కాన్ బాల్టిమోర్లో దీని గురించి చెప్పారన్నట్టు. మనం మయ్యేవ మన ఆదత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఇది 12.8 శ్లోక అన్నట్టు. 9, 10, 11 ఇట్లా వస్తుండే అన్నట్టు గ్రేడేషన్స్ లెవెల్స్లో. సో ఫస్ట్ నేను లైక్ భక్తిలో ఏమేమి స్టేజెస్ ఉంటాయని అంటే క్లారిటీగా దాంట్లో చూశాను అన్నట్టు. స్మరణాత్మిక భక్తి, మననాత్మిక భక్తి, మననం చేయడం, ఎంగేజింగ్ ఇంటెలిజెన్స్. స్మరణం అంటే మనం స్మరించుకోవడం, అది ఫిక్స్డ్ మైండ్, స్పాంటేనియస్, అది ఫస్ట్ స్టేజ్. తర్వాత మననాత్మిక అంటే మైండ్ని ఎంగేజ్ చేయడం, ఇంటెలిజెన్స్ని ఎంగేజ్ చేయడం. తర్వాత అభ్యాస రూప భక్తి, ప్రాక్టీసింగ్ టు ఫిక్స్ ద మైండ్, అది ప్రాక్టీస్ చేయడం అభ్యాసం ద్వారా. తర్వాత వర్కింగ్ ఫర్ కృష్ణ, మత్ కర్మ పరమోభవ, అది ఇంకో స్టేజ్. తర్వాత దాని కింద స్టేజ్ అట్లీస్ట్ రిజల్ట్స్ని గివ్ అప్ చేయాలి. సర్వకర్మ ఫలత్యాగం. ఈ 5 లెవెల్స్ మాట్లాడకూడదు. ఒకటి స్మరణం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ భక్తి. తర్వాత మననం, దాన్ని మనం మైండ్ ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా రిపీట్ చేసుకోవడం. అభ్యాసం తర్వాత ప్రాక్టీస్ చేయడం, ఎలా ఫిక్స్ చేసుకోవాలి మైండ్ అని. తర్వాత కృష్ణ కోసం వర్క్ చేయడం, కృష్ణ సర్వీస్లో మనం ప్రతిదీ చేసే పని కృష్ణ కోసం చేయడం అన్నట్టు. తర్వాత అట్లీస్ట్ పని చేసిన రిజల్ట్స్ అన్న కృష్ణుడికి వదిలిపెట్టడం, అది లాస్ట్ అన్నట్టు. సో ఇది మనం ఇక్కడ తెలుసుకోవచ్చిన ఇంపార్టెంట్ అన్నట్టు. మనం మన మనసు స్థిరంగా ఉండాలి. 9th దాంట్లో అదే చెప్తాడు. 8th అయిపోయింది. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామీ చాప్తుం ధనంజయ.
తర్వాత ఇంకోటి అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదార్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్ససి. సో దీంట్లో అభ్యాసంతో చెయ్యి, అట్లీస్ట్ ప్రాక్టీస్ చెయ్యి. ప్రాక్టీస్ చేస్తుంటే చాంటింగ్ వస్తుంది. ఫస్ట్ 1 చాంటింగ్ మాలతో మొదలుపెట్టు, 2 1 2 3 అట్లా స్లోగా పెంచుకుంటూ స్టార్ట్ చెయ్యి అని చెప్పడం అన్నట్టు. తర్వాత ఫైనల్గా మనం ఆల్రెడీ ఎప్పుడు యూజ్ చేస్తాం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. సో ఫైనల్గా పండితుడు అనేవాడు నా శరణే పొందుతాడు, నిజమైన పండిత్. అది తెలుసుకున్నా. ఈవెన్ భాగవతంలో కూడా చాలా క్యాంటోస్లో ఇది ఈ విధంగా చాలా చెప్పబడింది అన్నట్టు. సో భక్తుడు భక్తి ద్వారా శుద్ధి చెంది ఆయన సేవలోనే స్థిరపడతాడు అని మనకు ఫస్ట్ క్యాంటోలో కూడా చెప్తారు, సెకండ్ చాప్టర్లో 7th శ్లోక. తర్వాత ఇంకోటి ఏంటంటే వాసుదేవుడే సేవే ఒక పండితుడి యొక్క గోల్. సో మనం ఎప్పుడు అట్లాంటి పండితుడి ఆ ప్యూర్ డివోటీ సేవను విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టకుంటే మన భక్తి కూడా స్థిరమవుతుంది. అది కూడా చెప్పబడింది అన్నట్టు భాగవతంలో. సో చాలా దివ్య గుణాలు ఆటోమేటిక్గా అవే డెవలప్ అవుతాయి. మన భక్తి ప్రోగ్రెస్ అవుతుందంటే మనలో ఆ గాడ్లీ క్వాలిటీస్ మనలో ఆటోమేటిక్గా అవి బయటకు కనబడతాయి. ఆటోమేటిక్గా నీకు పేషెన్స్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా నువ్వు లైక్ అందరినీ సమానంగా చూడగలుగుతావు, అలా అన్నట్టు ఒక్కొక్కటి. సో ఆ విధమైనవి కూడా మనం రిఫరెన్సెస్గా చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ శ్లోక అది సమ్మరీ ఆఫ్ ద రుద్రగీత. భక్తుడికి భయం లేదు, బికాజ్ భగవంతుడే ఫైనల్ గోల్. సో అది మెయిన్ థీమ్ అన్నట్టు. దాంట్లో విశ్వం అంతా రుద్ర భయంతో ఉంటుంది, నశించిపోయినా భక్తుడికి మాత్రం భయం ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడుంటే అక్కడ భయం ఉండదు కదా. సో అది ప్రధానమైన సారాంశం అన్నట్టు. సో దాంట్లో ఏం చెప్తాడంటే, నువ్వే పరబ్రహ్మవి, నువ్వే పరమాత్మవి, నిజమైన జ్ఞానులు నిన్నే పరమసత్యంగా తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరికి, రుద్రునికి కూడా రుద్ర భయం ఉంటుంది. ఏకాదశి రుద్రులలో దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ ఆ రుద్రులలో ఒక రుద్రుని చూసి ఇంకో రుద్రుడికి భయం ఉంటుంది. కానీ నీ భక్తులకు మాత్రం నువ్వే గోల్ కాబట్టి వాళ్ళకి ఎలాంటి భయం లేదు. వాళ్ళు అంటే మరణించిన తర్వాత డైరెక్ట్గా నీ లోకానికే వచ్చేస్తారు. సో దీంట్లో మనకు శ్రీల ప్రభుపాద పర్పోట్లో చెప్తానంటే మామూలుగా దాని గుణాలు, లైక్ బ్రహ్మ సృష్టికి క్రియేషన్, సెకండరీ క్రియేషన్ బ్రహ్మ, స్థితి అంటే విష్ణువు, మెయింటెనెన్స్, శివ రుద్ర అంటే లయం, ఇవన్నీ చేసే 3 దేవతలు విశ్వ నిర్వహణ కోసమే మాత్రమే. కానీ పరమాత్మ మూల కారణం కృష్ణనే అనేది మనం తెలుసుకుంటాం. సో అది క్లియర్గా ఈ పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద గారు కూడా చెప్పారు. సో భక్తుడి శరీరం నశించినాక ఏమవుతుంది, ఈ విశ్వం మొత్తం రుద్రుని లయ కార్యంలో నశిస్తుంది, డిస్ట్రాయ్ అవుతుంది. కానీ శరీరం పోతుంది, కానీ మరణంతో ఆ సోల్ ఎటర్నల్ సోల్ కాబట్టి అది గోలోకానికి పోతుంది. ఎందుకంటే ఇంకా లైక్ ఫైనల్ గోల్ ఈజ్ కృష్ణ కాబట్టి ఆ సోల్ యొక్క. సో కాబట్టి భక్తుడు ఏం మాత్రం భయపడాడు, మృత్యువుకి కూడా, మరణానికి కూడా భయపడాడు. బికాస్ మరణం ఎప్పుడు వచ్చినా నేను గోలోకానికి వెళ్ళిపోతా అని తెలుసు అన్నట్టు. ఆయన పరమ సేవలోనే ఉంటాను అనేది మనకు అర్థమవుతుంది. మనకు ప్రభుపాద గారు కూడా దాంట్లో 2 భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి అన్నట్టు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. భగవద్గీత 4.9లో ఈరోజు చాలా భగవద్గీత శ్లోకాస్ వస్తున్నాయి. శరీరం నశించిన భక్తుడు భయపడాడు, అతని గమ్యం భగవంతుడే. భక్తుడి శరీరం విడిచిన వెంటనే కృష్ణ గోలోకానికి వెళ్తాడు. అందుకే భక్తుడికి మరణం శత్రువు కాదు, అది ఒక లిబరేషన్కి మార్గం, విముక్తికి డోర్ అన్నట్టు. సో ఇక్కడ రుద్రుడి గురించి చెప్తున్నారు. రుద్రుడి భయం అనేది ప్రతి జీవికి ఉంటుంది. సో బికాజ్ అది మనం చూసాం కదా, డిస్ట్రాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద తమో గుణానికి శివుడు, లయకారికుడు శివుడు అని మనం తెలుసుకున్నాం, మనకు తెలుసు కాబట్టి. సో ఇందులో విశ్వం అంతా రుద్రుని భయంతో నశిస్తుంది అని చెప్తానండి శ్లోకంలో లాస్ట్లో. విశ్వం రుద్రుని భయంతో నడుస్తుంది. అయితే ఈ 11 రుద్రులలో
ఈ శివ ఈజ్ లైక్ సదాశివ అన్నట్టు. ఈ రుద్రులేమో ఇప్పుడు మనం రుద్రుస్ బ్రహ్మదేవుడి కంటి హైబ్రోస్ నుంచి జనరేట్ అయ్యారు అని చెప్తారు. సో ఆ ఒక్కొక్క రుద్రుడికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది అన్నట్టు. సో అయితే ఒక రుద్రుని చూసి ఇంకో రుద్రుడు కూడా భయపడతాడు. అయితే నేను దాని మీద కొంచెం చూశాను ఏముంది అని. ఆ, ఒక్కసారి దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఈ 11 రుద్రులలో మన్యు, మను, మహీనస, మహాన్, శివ, రధ్వజ, ఉగ్రరేత, భవ, కాల, వామదేవ, ధృతవ్రత ఇట్లాంటి పేర్లు ఉన్నాయి అన్నట్టు ఏకాదశి రుద్రులని. సో వాళ్ళ ఫంక్షన్స్ యాంగర్, ఇప్పుడు వాళ్ళు ప్రిసైడింగ్ డేటీస్ ఓవర్ యాంగర్, డిస్ట్రాక్షన్, డిజల్యూషన్, ఫియర్, ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ దే కంట్రోల్ ప్రాణ, ఈగో, తమస్, ఇవన్నీ వాళ్ళు అసిస్ట్ చేస్తారు. సంహారం, కాస్మిక్ డిస్ట్రాక్షన్ అట్ వేరియస్ లెవెల్స్లో ఈ రుద్రతత్వ ఎక్స్పాన్షన్స్లో ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు మన విష్ణుతత్వ మనది ఇది మనం అంతా ఇది మెటీరియల్ అంతా ఇది టెంపరీ ఇది బట్ రుద్రుడిది డిఫరెంట్ అన్నట్టు. మనుష్యతత్వ వేరే, విష్ణుతత్వ వేరే, ఇది రుద్రతత్వ, శివతత్వ, ఇది మిడిల్లో ఉంటుంది. లైక్ కంపారిజన్ చేయడానికి ఏం లేదు. సో మన కన్నా శ్రేష్టమైనది. సో దాంట్లో ఈ శివ ఆయన అనేది మనకు చెప్పే శివ ఈజ్ డిఫరెంట్. ఈజ్ బికాజ్ ఈజ్ ఆల్సో వైష్ణవానాం యథాశంభో, ఈజ్ ఆల్సో శ్రేష్ఠ వైష్ణవుడు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద గుణ అవతారాస్కి ఇన్ఛార్జ్. తమో గుణానికి మహాదేవుడు శివుడు, ఆశుతోషుడు, పార్వతీమాత హస్బెండ్. సో ఈయనకు ఫియర్లెస్ లేదు. సో అదే ఏకాదశి రుద్రులకు మాత్రం ఒకరంటే ఒకరికి ఫియర్ ఉంటుంది అని చెప్పాడు అన్నట్టు. సో ఈయనేమో ఇప్పుడు ప్రజైతస్కి గురువుగా మారి వాళ్ళకు ప్యూర్ భక్తి గురించి చెప్తున్నాడు. సో కాబట్టి ఈయన డిఫరెంట్, ఆయన డిఫరెంట్ అని పర్పుట్లో క్లియర్గా చెప్పారు అన్నట్టు. సో ఈ మహాదేవ, ఈ శివతత్వం అనేది ఒక డిఫరెంట్ చాప్టర్. బట్ మెయిన్గా ఏంటంటే ఈ ఏకాదశి రుద్రులో ఈ శివ లేడు, ఈ శివ ఈజ్ సపరేట్. ఈయన ఏం భయపడడు. మామూలుగా రుద్రులు ఒకరికి భయం ఉంటుంది, ఫియర్ ఉంటుంది, డిస్ట్రాక్షన్కి వాళ్ళు అది దేవతలు కాబట్టి. సో అది మనం తెలుసుకోవాల్సింది. మనం చేసేది మనం పార్వతీపతి, ఈ అశుతోష్, ఇది మనం చదివేది. సో అవన్నీ రుద్రాస్, ఏకాదశి రుద్రాస్ అంతా ఎక్స్పాన్షన్ క్రియేటెడ్ బై బ్రహ్మ ఫర్ డిస్ట్రక్షన్ పర్పస్. సో ఈ శివ ఏమో మహాదేవ, గ్రేటెస్ట్ వైష్ణవ, మనకు ప్యూర్ భక్తి గురించి చెప్తున్నాడు అని. సో మనం ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ శ్లోకాలు. సో సో మన గోయింగ్ బ్యాక్ టు అవర్ శ్లోకాలు, మనం ఈరోజు 68 శ్లోకాల్లో సమరీ శ్లోకాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, సో భక్తుడికి భయం లేని స్థితి చేరుకుంటాడు. సో మనకు భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది, 31 శ్లోక 9th చాప్టర్లో. దాంట్లో ఏమంటాడంటే, నా భక్తుడు ఎప్పటికీ నశించడు, భక్తుడికి భయం లేదని. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వతాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి. సో నా భక్తుడికి ఎలాంటి అంటే విశ్వం నశించిన, శరీరం నశించిన, కాలం నశించిన కానీ నా భక్తుడికి మాత్రం నాశనం లేదు. అతని గమ్యం నేను, నాది శాశ్వత లోకం, అందులో ఎలాంటి ఫియర్ ఉండడానికి వీల్లేదు. ఫియర్లెస్ స్పిరిచువల్ వరల్డ్కి పోలేదు, దాంట్లో ఎలాంటివి ఉండేవి. సో సో మన జ్ఞానులు ఎందుకు కృష్ణుని పరమాత్మ లాగా చూస్తారు? సో మనం అర్థం చేసుకోవాలి ఇది. సో కాలానికి కూడా కారణం పరమాత్మ, కాలోస్మి అని భగవద్గీతలో చెప్తాడు. సో అలాంటి కారణాలకు కారణమైనది కృష్ణుడు. ఈ బ్రహ్మ, విష్ణు, శివ కూడా ఒక సైకిల్లోనే ఒక యూనివర్సెస్. మహావిష్ణు కారణోదక సాయి విష్ణు రెస్పిరేషన్లో ఎన్ని బ్రహ్మాండాలు వస్తాయి, ఒక్కొక్క యూనివర్సెస్ వస్తాయి. అవి అయిపోయినప్పుడు, ఆ టైం అయిపోయినప్పుడు వాళ్ళందరూ లయం అయిపోతారు, డిస్జల్యూషన్ అయిపోతుంది. సో కాబట్టి మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ వస్తున్నాయి. కాబట్టి విష్ణు ఒక్కడే శాశ్వతుడు. అది ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సిన, జ్ఞానులు తెలుసుకోవాల్సినది. మన పరమ గోల్
ఈజ్ కృష్ణ అని. సో అది ఈ శ్లోకంతో మనకు అర్థమవుతుందండి. పరబ్రహ్మ భగవంతుడు కృష్ణుడు ఒక్కడే. ఆ, మామూలుగా విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ రుద్రుని భయం ఉంటుంది, కానీ ఈ భక్తిలో ఉన్నవాడికి ఈ డిస్ట్రాక్షన్ రుద్ర భయం ఉండదు అనేది ఒకటి. సో భక్తుని స్థితి ఎట్లా ఉంటుంది? భయ రహితంగా ఉంటుంది, ఎందుకంటే కృష్ణుని శరణాగతి పొందుతాడు కాబట్టి. ఆ, జ్ఞానుల గమ్యం ఆ, పరమాత్మడే, భగవంతుడే. సో ఆ, మరణం అనేది భక్తునికి విముక్తి ద్వారమే కృష్ణలోకాలు చేరుకోవడానికి. సో దీంట్లో కూడా మనం ఆ, భగవద్గీతలో కొన్ని శ్లోకాలు డిస్క్రైబ్ చేసుకోవచ్చు. సెకండ్ చాప్టర్లో 28 శ్లోక, నా జాయతే మ్రియతే కదాచి నాయం భూత్వా భవితా వన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. సో శరీరం నాశనం అవుతుంది కానీ సోల్ కాదు. సోల్ ఎప్పుడు అన్బోర్న్, ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్, నిత్య, అంటే కృష్ణుడు ఎప్పుడు ఉన్నాడో అప్పటి నుంచి ఉంది అని అర్థమవుతుంది. దానికి ఎటర్నల్, దానికి చావు లేదు, దాన్ని ఎవరు స్లేన్ చేయలేరు, ఎవరు దాన్ని అంతం చేయలేరు. సో అది ఒకటి మనకు అర్థమైపోతుంది. తర్వాత మనకు 8th చాప్టర్లో ఇంపార్టెంట్ 5th and 6th శ్లోకాల్లో క్లియర్గా చెప్తారు అన్నట్టు. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్తవ కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నస్త్యత్ర సంశయ. అంత క్లియర్గా చెప్తాడు, ఎలాంటి డౌట్ లేకుండా చెప్తాడు. ఎవరైతే మరణించే సమయంలో ఆయననే రిమెంబర్ చేసుకుంటూ శరీరాన్ని వదిలేస్తాడో అదే ఆయన లోకానికి, కృష్ణ లోకానికి వెళ్ళిపోతాడని. యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. సో వాట్ ఎవర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ వన్ రిమెంబర్స్ వెన్ ఈ క్విట్స్ ద బాడీ, శరీరం వదిలేటప్పుడు, అలాంటి స్టేట్కే ఈ విల్ అటైన్ వితౌట్ ఫెయిల్. సో మరణ సమయంలో ఏ స్థితిని ఏది భక్తుడు కోరుకుంటాడో, మనిషి కోరుకుంటాడో అలాంటి స్థితి. నువ్వు ధనం కోరుకున్నా అంటే మేబీ పాములో పుట్టొచ్చు. బికాజ్ ధనం వెనకట, ధనం ఉన్న చోట లంక బిందెలు కానీ ఎక్కువ ట్రెజర్ ఉన్న దగ్గర పాములు ఉంటాయి అన్నట్టు. కింద కూడా మన పాతాళలాగా అసల విత్తల తలాతల రసాతల పాతాళ లోకంలో అంతా స్నేక్స్, గోల్డ్ ఇవన్నీ ఉంటాయంట. సో పాములు ఎక్కువ ఉంటాయి అక్కడ, చాలా గోల్డ్ కూడా ఉంటుందంట. సో అది అన్నట్టు. సో కాబట్టి మరణ సమయంలో మన కృష్ణుని యాద్ చేసుకోవాలి. కానీ ఆ టైంలో మనకు భగవద్గీతలో చెప్తాడు, ఒక 1000 స్కార్పియోస్ ఈ ఈ అవి కడిచితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుందంట. సో అంత ఈజీగా కృష్ణుడిని మరణ సమయంలో గుర్తు చేసుకోవడం కష్టం. కృష్ణుడి కృపతోనే ఉంటేనే మనం గుర్తు చేసుకోగలుగుతాం. అందుకే ఈ లైఫ్ అంతా అభ్యాసం, ప్రాక్టీస్ చేస్తున్నాం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాల్సి మనం ఈరోజు అది. సో తర్వాత ఇంకా 65 శ్లోక 18th చాప్టర్లో కూడా మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతి జానే ప్రియోసిమే ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ బికమ్ మై డివోటీ వర్షిప్ మీ ఆఫర్ హోమేజ్ టు మీ యూ విల్ కమ్ టు మీ వితౌట్ ఫెయిల్ ఐ ప్రామిస్ యూ. భగవద్గీతలో చెప్తాడు, బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ. నా దగ్గరికే చేరుతావు, నన్నే చేరుకుంటావు, నన్నే వర్షిప్ చేస్తే అని క్లియర్గా చెప్తున్నాడు. ఈవెన్ భాగవతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాడు అన్నట్టు, నీ పాదసేవనే భయరహిత గతి అని బ్రహ్మదేవుడు స్వయంగా 3rd cantoలో కూడా చెప్పాడు. ఆజామిలుడు కూడా ఆయన నామస్మరణ లాస్ట్లో నారాయణ అని ఆయన కొడుకు పేరు పెట్టుకున్నా సరే, నారాయణ పదం ఉచ్చరించిన మాత్రంలోనే అతనికి విష్ణు ప్రార్థులు వచ్చి యమదూతల నుంచి రక్షణ కల్పించాడు. సో కాబట్టి ఆయన నామస్మరణకి ఎంత పవర్ ఉందో మనకు అజామిల స్టోరీలో, భాగవతంలో చెప్పబడింది. 6th canto 2nd chapter. సో మనం డెఫినెట్గా ముందు చూస్తాం. సో అది భక్తునికి భయం అస్సలు ఉండదు. అది ఇంపార్టెంట్, మనం టేక్ అవే పాయింట్. భగవంతుని శరణాగతి పొందితే ఎలాంటి భయాలు ఉండే. మనం చాలాసార్లు చూస్తాం. ఇక్కడ ప్రహ్లాదుడి కథ మనం భాగవతంలో 4th cantoలోనే, దీనికి ఇప్పుడు మనం ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. హిరణ్యకశిపుడు ఎంత కష్టాలు పెడుతుంటాడు ప్రహ్లాదుకి, ఎన్నో రకాలుగా చంపడానికి ప్రయత్నిస్తాడు, బట్ అతనికి భయం వేయలేదు. ఎందుకు? ప్యూర్ డివోటీ కాబట్టి. భక్తుడికి భయం ఉండదు, ఎందుకంటే నన్ను కాపాడేది నా తండ్రి కృష్ణ పరమాత్ముడు, నారాయణుడు అని నాకు ఫుల్ నమ్మకంతో ఉన్నాడు. ఎంత 5 years ఎంతో ఏజ్,
చిన్నతనంలోనే అంత భక్తి శ్రేష్ఠుడు అయ్యాడు కాబట్టి గ్రేట్ భక్తుడు. అందుకే అతని మనం లాస్ట్ టైం మనం చదువుతాం నరసింహ అవతారం. సో ఎన్నో విధాలుగా అగ్నిలో చంపడానికి ట్రై చేశాడు, పర్వతం నుంచి పారేయడానికి ట్రై చేశాడు, పాముల కాటుతో విషంతో చంపాలని ట్రై చేశాడు. ఏదీ పని చేయలేదు, ఎందుకంటే అతను ఏ రోజు విష్ణు పాదసేవను విడిచిపెట్టలేదు. సో కాబట్టి మనం కూడా అదే పాదసేవను విడిచిపెట్టకూడదు అనే దానికి ఈ రోజుకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. నేను చాలా మటుకు ఇవే రిపీట్ చేస్తుంటాను, బట్ ఇందులో మన పాయింట్కి ఎలా లింక్ చేయాలి అనేది చెప్తున్నాను. మనం ఆయన పాదసేవను విడిచిపెట్టకుంటే మనకు ఎలా భయం ఉండదు. ఎగ్జాంపుల్గా ప్రహ్లాదుడి చరిత్రలో మనం ఈరోజు తెలుసుకున్నాం. సో మనకు ఆయనే లాస్ట్కి ప్రత్యక్షమై రక్షించాడు. సో కాబట్టి నరసింహదేవుడి అవతారం గురించి కూడా మనం ఈరోజు చాలా హై లెవెల్లో చూస్తున్నాం. భక్తుడు భగవంతుని పాదసేవ విడిచిపెట్టకపోతే ప్రపంచం మొత్తం నాశనం అయినా ఆ భక్తుడు మాత్రం నాశనం కాడు, అతన్ని స్వయంగా భగవంతుడే రక్షిస్తాడు. సో మనం గజేంద్ర మోక్షంలో కూడా చూసాం, లాస్ట్కి ఫుల్ ఎఫర్ట్ ఆల్మోస్ట్ 1000 years ఫైటింగ్ చేస్తుంది ఆ ముసలితో, ఆ ఎలిఫెంట్ రాజు గజేంద్రుడు. అయినప్పటికీ ఇంకా ఆల్ ఆప్షన్స్ గాన్, వాళ్ళ సమూహం గాన్, వాళ్ళ తోటి ఏనుగులు రాణులు ఎవరు హెల్ప్ చేయలేదు, ఇంకా ఎవరికి కావట్లేదు. సో ఫైనల్గా అల్టిమేట్గా కృష్ణానే శరణు అని ఫుల్లీ సరెండర్ అయిపోయి భగవంతుని పాదపద్మాలని స్మరించుకున్నాడు. వెంటనే భగవంతుడు వచ్చి గజేంద్రుని రక్షించాడు. ఇప్పుడు మనం చూస్తాం ఈవెన్ ద్రౌపది కథలో కూడా, అంటిల్ ద్రౌపది మాయసభలో కురుక్షేత్ర ధృతరాష్ట్రుడి సభలో అందరి దగ్గర అడుగుతుంది, బట్ ఎవరు ఆన్సర్ చెప్పారు. ఫైనల్గా అల్టిమేట్గా అప్పుడు కృష్ణ స్మరణ చేస్తే అప్పుడు వచ్చేసి రక్షిస్తాడు వెంటనే. సో మనం ఆయనే ఫైనల్ రిసార్ట్ అనుకుంటే కృష్ణుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. మనం అంత నమ్మకం ఆయన మీద ఉంచగలగాలి, అది ఇంపార్టెంట్. అది టెంపరీగా పెట్టుకుంటే రాదు, అది ఆటోమేటిక్గా డెవలప్ కావాలి. అలాంటి ఉంటే అప్పుడు భయం ఉండదు అన్నట్టు. సో భయం గురించి, అట్లీస్ట్ అమెరికాలో భయం గురించి లాస్ట్లో ఒక నిమిషంలో మాట్లాడతాను. బట్ అది ఒకటి ఈవెన్ ధ్రువ మహారాజ్ స్టోరీలో కూడా మనకు అర్థమైపోయింది. అందులో కూడా దర్శనం తర్వాత అతను ఎంత చిన్న చిన్న అదేంటి గాజు ముక్కల గురించి అడిగాను అని బాధపడతాడు. బట్ ఆయన ఇస్తాడు ధ్రువలోకము విష్ణువు, బట్ ఫీల్ అవుతాడు. సో అతని పాదసేవ ఎప్పుడు విడిచిపెట్టాడు తర్వాత లైఫ్లో, అంత మనం చూసాము. ఇంకా బ్రహ్మదేవుడి గురించి ఆల్రెడీ మన శ్లోకాలు చెప్పుకున్నాము. సో ఈ భాగవతంలోని శ్లోకాలు కూడా మనకు అవే చెప్తున్నాయి. సో గురువు భక్తుల అసోసియేషను మనకు ఈ భయరహితంగా మారుస్తాయి మనని. సో కాబట్టి ఈ రెండు మనకు ఈరోజు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నిజమైన జ్ఞానం భగవంతుని పాద సేవలోనే స్థిరత పొందడం, స్టడీగా కావడం అన్నట్టు. సో అది మనం తెలుసుకోవాలి. బ్రహ్మ మనూస్ కూడా ఈ సేవలోనే ఉన్నారు కాబట్టి మనం ఎంత వాళ్ళు. కాబట్టి మనకు ఎన్ని అవమానాలు కష్టాలు అడ్డంకులు వచ్చినా సరే మనం మాత్రం భక్తి మానకూడదు, భగవంతుని సేవ ఆపకూడదు. సో అది ఇంపార్టెంట్. నామసేవ, శ్రవణం, కీర్తనం, అట్లీస్ట్ మనం డైలీ భగవద్గీత భాగవతం ఏదో ఒక్క శ్లోక అయినా చదవడానికి. నాకు భాగవతం తెలుగులో చదవడం రావడం కష్టమైన, ఇంగ్లీష్లో ఏదో చేసి నేను స్టార్టింగ్లో ఒక శ్లోకం చదవడానికైనా 2 శ్లోకాలు చదవడానికి ట్రై చేస్తాను. నాకేం రాదు యాక్చువల్గా, లక్ష్మీ మాతాజీ మంచి చదువుతారు, బట్ చదవాలి, ట్రై చేయాలి. అట్లీస్ట్ నేను చెప్తున్నాను కదా ట్రై చేద్దామని ట్రై చేస్తూ ఉంటా. సో ఆ విధంగా ట్రై చేస్తుంటే అట్లీస్ట్ కొన్ని శ్లోకాలైనా భాగవతుంది నా లైఫ్లో చదవగలుగుతున్నా. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నాది అంత రాంగ్ ఉన్నా కూడా కరెక్ట్గా ఉచ్చరించకున్నా మీరు వింటున్నందుకు. సో మనకు ఫైనల్గా శివుడు మనకి 2 శ్లోకాలు ఈరోజు మనకు చెప్పిన విషయాలు ఏంటంటే 67, 68లో మన పర్మనెంట్ ట్రూత్స్, శాశ్వత సత్యాలు మనకి ఏం నేర్పించాడు. పండితుడు అనేది జ్ఞానం ఉన్నవాడు కాదు, వాసుదేవ సర్వమితి అని గ్రహించి భగవంతుని పాదసేవ విడిచిపెట్టని వాడే నిజమైన పండితుడు. తర్వాత విశ్వం అంతా రుద్రభయంతో నశించినా కూడా భక్తుడికి భయం లేదు, ఎందుకంటే అతని గమ్యం భగవంతుడే. సో అది మనం ఈరోజు ఈ 2 శ్లోకాల్లో ఓవర్వ్యూగా చెప్పాల్సింది అది. సో మనకు గృహస్థలో ఏమేమి ఉన్నాయి ఏంటి, మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే,
హోప్ఫుల్లీ చాలా మటుకు చాలామంది సిటిజన్స్ ఉన్నారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. H1B వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా. బట్ ఈ విసబిలిటీలో కొన్ని డేట్స్ ముందు మూవ్ అయ్యాయి, తెలుసో లేదో. సో కాబట్టి ఆ టెన్షన్స్ ఉంటాయి, తప్పదు, బిజీ షెడ్యూల్ ఉంటుంది. బట్ వీలైనంత వరకు అట్లీస్ట్ 1 రౌండ్ నుంచి అయినా ఒక 108 సార్లైనా ఈ హరే కృష్ణ మహామంత్రం సేవ్ చేయాలి. మనం ఎవ్రీ వీక్ మిస్ కాకుండా ఈ క్లాసులు ఏదైనా అటెండ్ కావచ్చు, అట్లీస్ట్ వినొచ్చు. బికాజ్ నాదైతే అన్ని యూట్యూబ్లో పెడుతున్నాను, మిగతా వాళ్ళు డైరెక్ట్గా ఫైల్స్ పంపిస్తున్నారు, వినవచ్చు. సో సేవ మనకు స్టడీనెస్ వస్తుంది ఎవ్రీడే చేస్తే, కాన్స్టెంట్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే. అండ్ మనం కూడా కలిసి కుటుంబంతో కలిసి ఇప్పుడు మనం ఈ ఉగాది కలుసుకుందాం అనుకున్నాం. రేపు నూతన సంవత్సర పరాభ పరాభ అంటే అది పరాభవ నామ సంవత్సరం. సో పరాభవాలు ఉంటాయి అన్నట్టు ఆ నామంలోనే ఉంది. సో ఆ నూతన సంవత్సరానికి అందరికీ శుభాకాంక్షలు. వీలైనందు కొందరు వీలైన వాళ్ళు వస్తున్నారు. అందరినీ కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది శనివారం. సో కుటుంబం మొత్తం కలిసి ఇట్లా ఏదైనా కీర్తన చేయడం కానీ, అట్లీస్ట్ వీక్లీ కాకుండా 2 వీక్స్కో మంత్లీ వన్స్ ఎప్పుడైనా పిల్లలకు కృష్ణుడి కథలు చెప్పడం కానీ, ఇవన్నీ చేయొచ్చు. ఎన్నో విధాలుగా మనం చేసుకుంటూ మనం ఈ భక్తిని కంటిన్యూ చేయొచ్చు. సో వంట చేసి పిల్లలకి దేవుడికి భోగా సమర్పించి ఆ ప్రసాదం పిల్లలకి పెట్టొచ్చు. నేను కుకింగ్ చేస్తాను, సో ఒక్కొక్కసారి చేస్తాను. సో మేబీ ఒకసారి సత్సంగ్ చేసుకుందాం మనం కూడా, తెలుగు భాగవతంలో 4 గ్రూప్స్ కూడా. ఇప్పుడు వింటర్ వెదర్ అయిపోయింది కాబట్టి, సో మార్చ్ వచ్చేసింది ఆల్మోస్ట్. సో వీల్ ప్లాన్ ఒకరోజు, సో ఆ విధంగా చేద్దాం. సో మీకు వీలైనంత కంటిన్యూ చేయండి, భక్తి కంటిన్యూ చేయాలి. నేను ఈరోజు చెప్పిన శ్లోకాలు కూడా భక్తికి ఇన్స్పైర్ చేస్తాయని అనుకుంటున్నాను. నేను ఎలాంటి మిస్టేక్స్ ఏమి చేసినా, రాంగ్గా మాట్లాడినా, హర్ట్ చేసినా ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్, యువర్ సర్వెంట్ అండ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ డివోటీస్ కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఎనీథింగ్ దే వాంట్ టు యాడ్, ఎనీథింగ్ యూ వాంట్ టు హ్యావ్ ఎనీ డౌట్స్ ఏది ఉంటే ప్లీజ్ అడగండి. హరే కృష్ణ. Hare Krishna Prabhuji, beautiful, wonderful job. Very thoroughly done. Thank you. Thank you. And again, I think the last, the slokas, the way you summarized, you gave us the first, the summary of these 3 sections. That was very nice. And so again, Shiva and Rudra differences also, you really gave a good thing and a good summary of it. And for me, again, Bhagavan, how he's giving us that Rudra Gita, right? It's praising the Lord and giving all those indicators, and especially the Kala Swarupa, like we talked about the day before yesterday, a lot of about Kala, and also about, yeah, sorry, I was getting some phone call. I'm so sorry. Yeah. And again, Kala Swarupam is one thing that kind of stuck to me. And also, like you mentioned about this Vidwas, right? Oh, who are the Kovidas and Gnanis or Mahatmas are the ones who really understand and are Bhaktas who are in Bhakti. And they are true Gnanis and they are the true learned people. So that is the good takeaway for me. Yeah. Thank you so much. And again, a lot to go, long to study. And I think this is a start for all of us to, to get started and reading, it's like ocean, you have to read it and you have to practice. And also, I liked what you said about this Mananam, Shravanam, and Mananam and Smaranam, Mananam, Abhyasam, right? And then you said something, the last 2, I didn't get the Sanskrit. వర్క్ ఫర్ కృష్ణ అని చెప్పాను, సర్వీస్ ఫర్ కృష్ణ. తర్వాత అట్లీస్ట్ అది కూడా చేయకుంటే అట్లీస్ట్ రిజల్ట్స్ మనం Yeah, I got the words, so అది మొన్న సండే క్లాస్ లో అయింది మాతాజీ. దాంట్లో స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అది
షేర్ చేశాను. మత్ కర్మ పరమోభవ, వర్కింగ్ ఫర్ కృష్ణ అనేది 4th స్టేజ్. తర్వాత గివ్ అప్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్, సర్వ కర్మ ఫల త్యాగస్ అని ఉంది. సర్వకర్మ ఫలత్యాగస్య. అండ్ ఫిఫ్త్ ఫోర్త్ ఏంటి? మత్ కర్మ పరమోభవ అంటే మత్ కర్మ పరమోభవ అంటే ఆయన వర్కింగ్ ఫర్ కృష్ణ. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. Thank you, Mataji, for sharing your views and giving some important points from our discussion. Thank you. Yeah. So, okay, ఎవరికి ఏం క్వశ్చన్స్ లేకుంటే we can end the call అండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద్ కీ జై. ఇది చాలా పెద్ద జర్నీ, నాకు తెలిసి ఇంకా 5-6 years పడుతుంది. సో విల్ కంటిన్యూ, ఇట్స్ లాంగ్ జర్నీ, జస్ట్ స్టార్టెడ్. సో చాలా బిగ్ చాప్టర్, 90 chapters ఉన్నాయి చాప్టర్ క్యాంటో 10లో. మొత్తం కృష్ణ పరమాత్ముడి లీలలే 10th cantoలో. సో చాలా బాగుంటుంది ముందు ముందు. సో విల్ జస్ట్ కంటిన్యూ వాట్ ఎవర్ టైమ్ ఈజ్ లెఫ్ట్ ఫర్ అవర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్స్. చాలా బ్యూటిఫుల్ జర్నీ. So thank you all for giving me association and opportunity to speak some words about the Bhagavatam. Hare Krishna. Hare Krishna. Thank you, Prabhu. Hare Krishna. Thank you, Prabhu. Hare Krishna. Thank you, Prabhuji. Hare Krishna. Hare Krishna. Thank you, Mataji. Thank you, Prabhuji. Hare Krishna. Thank you, Prabhu, for attending, and every day I see you inspiring. Hare Krishna. Hare Krishna.